సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ నీతి కథలను మీ ఫ్రెండ్స్ని, బంధువులని అందరినీ కూడా చూడమని చెప్పండి. సరేనా? మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా విక్రమపురం అనే గ్రామంలో సేనయ్య, దానయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు పిల్లలు. వారి పొలాలు పక్కపక్కనే ఉండేవి, ఇళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవన్నమాట. ఇద్దరు కష్టించి పనిచేసేవాళ్ళనమాట. అయితే సేనయ్య మాత్రం దానయ్య కంటే బాగా కష్టించి పనిచేసేవాడు పిల్లలు. కానీ దానయ్య మాత్రం పంట వేసిన తర్వాత పండకపోతుందా అన్నట్లు ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. కానీ సేనయ్య కష్టపడినంత దానయ్య కష్టపడేవాడు కాదనమాట. ఇది ఇలా ఉండగా ఒకసారి ఇద్దరూ కలిసి వరి పంట నారు పోస్తారు పిల్లలు. సేనయ్య, దానయ్య ఇద్దరూ కూడా పంట పండించుకుంటారు. వరి మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత వాటిని తమ తమ పొలాల్లో కుప్పలుగా పోస్తారన్నమాట. వాటి మీద కవర్లు కప్పి ధాన్యం కొనేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు సేనయ్య, దానయ్య. ఇంతలో మధ్యాహ్న సమయం కావడంతో సేనయ్య దానయ్య దగ్గరకు వచ్చి, దానయ్య, కొంచెం నా వరి కుప్ప చూస్తూ ఉండు, నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను అంటాడు. దానయ్య, సరే వెళ్ళరా, నేను చూస్తూ ఉంటానులే అని చెప్పి అంటాడనమాట. సరేనని చెప్పి సేనయ్య ఇంటికి భోజనానికి వెళ్తాడు పిల్లలు. ఇంతలో అతను వెళ్ళిపోయిన తర్వాత దానయ్య ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? తన కుప్ప సేనయ్య కన్నా తక్కువగా ఉండటం గమనిస్తాడనమాట. అప్పుడు గబగబా వెళ్ళిపోయి 4 బుట్టల ధాన్యం సేనయ్య కుప్పలో నుంచి తీసుకుని వచ్చి తన కుప్పలో కలిపేసేసి ఏమీ ఎరగనట్లుగా తన పొలం దగ్గర కూర్చుంటాడు. ఇక సేనయ్య భోజనం ముగించుకుని పొలం దగ్గరికి వస్తాడు పిల్లలు. వచ్చిన తర్వాత సేనయ్యకు తన కుప్పలోంచి ధాన్యం తగ్గినట్టు అనుమానం వస్తుందన్నమాట. దానయ్యను అడుగుతాడు సేనయ్య, ఏంటి కుప్ప తక్కువగా ఉంది అంటాడు. అప్పుడు దానయ్య, నేను చూస్తూ కూర్చున్నాను, పావురాలు వచ్చి నీ ధాన్యం తినిపోయాయి అంటాడు. అప్పుడు సేనయ్య, నిన్ను చూస్తూ ఉండమన్నాను కదా దానయ్య అంటాడు సేనయ్య. దానికి దానయ్య, నువ్వు కుప్ప చూడమన్నావు కానీ పావురాలు వస్తే తోలమని చెప్పలేదుగా అంటాడనమాట. సేనయ్యకు అప్పుడు అర్థమవుతుందన్నమాట పిల్లలు, దానయ్య తనని మోసం చేశాడని. ఇంకా కొద్దిసేపు అలాగే గడుస్తుంది పిల్లలు. కొంచెం సేపు అయిన తర్వాత దానయ్యకు కూడా ఆకలి వేస్తుందన్నమాట. అప్పుడు దానయ్య సేనయ్య దగ్గరికి వచ్చి, సేనయ్య, నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళి నేను కూడా భోజనం చేసి వస్తాను, నా కుప్పను చూస్తూ ఉండు, పావురాలు వస్తే వాటిని తోలు అని చెప్పి వెళ్తాడనమాట. దానికి సేనయ్య, దాందేముంది, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తాడు. అప్పుడు దానయ్య ఇంటికి వెళ్తాడు పిల్లలు భోజనానికి. దానయ్య వెళ్ళిన తర్వాత సేనయ్య దానయ్య కుప్పలోంచి 8 బుట్టల ధాన్యం తీసి తన కుప్పలో కలిపేసుకుంటాడు పిల్లలు. ఇక తన కుప్పలో కలిపేసుకుని ఏమీ తెలియనట్లుగా అక్కడ కూర్చుంటాడనమాట. ఇంతలో దానయ్య భోజనం ముగించుకుని వస్తాడు. దానయ్య వచ్చిన తర్వాత కుప్పను గమనించుకుంటాడు. తన కుప్పలో కూడా ధాన్యం తగ్గినట్లు అనుమానం వస్తుంది పిల్లలు. అప్పుడు దానయ్య సేనయ్యని, ఏంటి నా కుప్ప తక్కువగా ఉంది అని అంటాడు. దానికి సేనయ్య, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, గట్టిగా గాలి వచ్చి తన్నుకుపోయింది అంటాడు. మరి నీ ధాన్యం కుప్ప అలానే ఉందిగా, నా ఒక్క ధాన్యమే గాలికి తన్నుకుపోయిందా అంటాడు దానయ్య. దానికి సేనయ్య, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, పావురాళ్ళు కేవలం నా కుప్ప మీద పడి తిన్నట్లు గాలి నీ ఒక్కడి కుప్ప మీదకు వచ్చి ఎగరేసుకుని వెళ్ళింది అని సమాధానం చెప్తాడనమాట. అప్పుడు ఆ మాటలకు గతుక్కుమంటాడు పిల్లలు దానయ్య. ఎందుకంటే తను మోసం చేశాడు కదా, తనకు అర్థమవుతుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకునే
సేనయ్య ఇలా చేశాడని చెప్పేసి తనకు అర్థమయ్యి ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా తను ఏదన్నా బయట పెట్టాడనుకో తను చేసిన పని ఎక్కడ బయటపడిపోతుందో అని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటాడనమాట. ఎందుకంటే తను చేసిన తప్పు తనకి తెలిసి వచ్చింది కదా. తను అలా మోసం చేయటం మూలంగానే కదా పిల్లలు సేనయ్య కూడా తనకి బుద్ధి చెప్పాలని ఆ ధాన్యం కుప్పలో నుంచి కొంత ధాన్యం తీసి తన కుప్పలో కలిపేసుకున్నాడు. కొంతసేపటికి ధాన్యం కొనేవాళ్ళు అక్కడికి వస్తారు పిల్లలు. సేనయ్య 4 బుట్టల ధాన్యం దానయ్యకు ఇచ్చి, ఇప్పటికైనా పక్కవారిది నీకు రావాలని ఆశపడకు. నీవు చేసిన మోసం నాకు తెలుసు. నీకు బుద్ధి చెప్పాలనే నీ కుప్పలో నుంచి 8 బుట్టల ధాన్యం తీసి నా కుప్పలో కలిపేసుకున్నాను. ఎందుకంటే నా కుప్పలో నుంచి నువ్వు 4 బుట్టల ధాన్యం తీశావు. దాంతో కలిపి ఆ 4 బుట్టలు మిగతా ఎక్స్ట్రా ఇంకొక 4 బుట్టలు అంటే 8 బుట్టల ధాన్యాన్ని నేను తీసుకుని నా కుప్పలో కలిపేసుకున్నాను. ఇప్పుడు కానీ నీకు రావాల్సింది 4 బుట్టల ధాన్యమే. ఎందుకంటే ముందు నువ్వు నా దాంట్లో నుంచి 4 బుట్టల ధాన్యం కలిపేసుకున్నావు కదా. అందుకని ఇప్పుడు నీకు రావాల్సింది 4 బుట్టల ధాన్యమే. ఆ ధాన్యాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఎంత మంచి స్నేహితులుగా ఉన్నామో, ఎందుకు ఇలా మోసపూరిత పనులు చేయటం? అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా, ఇలా ఎప్పుడూ చేయకు అని చెప్పేసి అంటాడనమాట. దానికి దానయ్య తను చేసిన తప్పుకి సిగ్గుపడి సేనయ్యని క్షమాపణ అడుగుతాడు పిల్లలు. ఇక ఆ రోజు నుండి కూడా ఇద్దరు మిత్రులు ఇలా ఏ మోసాలు చేసుకోకుండా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ ఊరి ప్రజలందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు పిల్లలు. పిల్లలు ఈ కథను విన్నారు కదా. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు మనం ఎప్పుడూ కూడా ఎవ్వరిని మోసం చెయ్యకూడదు పిల్లలు. అసలు ఎదుటి వారిని మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనస్సుల్లోకి రానివ్వకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి పిల్లలు. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సన్మార్గంలో నడవాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.